హాయ్ అండి. ఈ చెట్టు ఎంతమందికి తెలుసు అండి? చెట్టు అనకూడదు, మొక్క. ఈ మొక్క ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి ప్లీజ్. దీన్ని పేరంటాలాకు అంటారండి. పేరంటాలాకు ఇది తలస్నానం చేసినప్పుడు మనం షాంపూలో కానీ ఎయిర్ ప్యాక్లాగా కానీ ఎందులో కలుపుకున్న గుంట కలవరాకు, మందార ఆకు, గోరింటాకు కలుపుకున్నప్పుడు ఇది కూడా వేసుకునండి. ఇది అందరికీ ఇంటి ముందు చెట్లలో మొక్కల్లో వస్తుంది. ఎక్కువ శాతం తోటలు ఉన్న వాళ్ళకి, ఇంటి పక్కన స్థలాలు ఉంటాయి కదండి, పూల మొక్కలు వేసిన గార్డెన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మొక్క చాలా మట్టుకు అందరికీ తెలిసిన మొక్కే. ఇది చూడండి, ఇదిగో పేరంటాలాకు అంటారు దీన్ని. కాబట్టి దీని పువ్వు చూడండి, ఇంకా ఎల్లో కలర్. ఇగో కాయ, అది ఇదిగో కాయ, ఎండికాయ. ఇదిగో దీని విత్తనాలు, ఇది ఎండికాయ, దాని విత్తనాలు. ఇదేమో పచ్చికాయ అండి. అదిగో దాని పువ్వులు చూడండి, ఎల్లో కలర్లో ఎంత బాగున్నాయి. ఇగో ఇదిగో ఇది ఎల్లో. ఇదిగోండి దీని పువ్వులు చూడండి, ఎల్లో కలర్లో చిన్న చిన్న పువ్వులు. చెట్టు మొక్క అంతా కూడా రెడ్ కలర్లో ఉందండి. ఇందులో మాకైతే చాలా మొక్కలు ఉన్నాయి. నీళ్ళతో లాక్కొస్తానండి, వర్షంగా ఉంది ఇక్కడ. సరే, ఇంకా ఆకు కోసేంత టైం లేదని మాకు చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా. గుంట కలవరాకు ఒకటి, ఇదొకటి మాకు చాలా ఎక్కువగానే దొరుకుతుందండి. అందుకని ఇది మొక్క ఏర్లతో తీసుకొచ్చాను. ఆకు కోసేసి మళ్ళీ నాటుతాను అన్నమాట దొడ్లో. చూడండి ఇదిగో. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఎవరికి అందుబాటులో ఉన్న దీన్ని మాత్రం అస్సలు వదలకండి. జుట్టు ఈ చెట్టు మొదలు ఇది ఎలా ఉందో, ఈ రూట్స్ ఇవిను, మన జుట్టు కూడా అలాగే వస్తుందండి. నేను వాడి చూసి మీకు చెప్తున్నాను, మీరు కూడా వాడి చూసాకే కామెంట్ పెట్టండి. ఇది ఎలా లావుగా ఇన్ని ఏర్లతో ఈ మొక్క ఎలా వస్తుందో మన జుట్టు కూడా సేమ్ అలాగే వస్తుందండి, ఇలాగా. కాబట్టి మీరు కూడా వాడి చూసి అప్పుడు కామెంట్ చేయండి. ఈ మొక్క దొరికిన వాళ్ళు ఎవ్వరూ కూడా వదులుకోవద్దు దయచేసి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. గుంట కలవరాకు ఒకటి, దీన్ని ఒకటి అసలు ఎవ్వరూ వదులుకోవద్దు. ఓకే అండి, బాయ్.